భారత్ పాక్ మధ్య పరిస్థితులు కాస్త చక్కబడటంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత నెల 23వ తేదీన వాఘా బార్డర్ ప్రాంతంలో భారత బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా పాక్ భూభాగంలో అడుగుపెట్టాడు. దీంతో పాక్ రేంజర్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తన భర్త తిరిగి వచ్చేలా చూడాలని అతడి భార్య కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర సర్కారు పాక్తో చర్చలు జరిపింది. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య వార్ తగ్గిన క్రమంలో జవాన్ విడుదలపై పాకిస్తాన్తో భారత్ సంప్రదింపులు జరిపింది. ఇక 20 రోజుల పాటు పాక్లో బందీగా ఉన్న జవాన్ పూర్ణం కుమార్ షాకు పాకిస్తాన్ అధికారులు ఇవాళ ఉదయం 10:30 గంటలకు అమృత్సర్లోని జాయింట్ చెక్పోస్టు ద్వారా భారత్కు అప్పగించారు. ఈ సందర్భంగా జవాన్ అప్పగింత ప్రక్రియ శాంతియుతంగా ప్రోటోకాల్ ప్రకారం జరిగిందంటూ బీఎస్ఎఫ్ ప్రకటన విడుదల చేసింది. భారత్ పాక్ మధ్య పరిస్థితులు కాస్త చక్కబడటంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత నెల 23వ తేదీన వాఘా బార్డర్ ప్రాంతంలో భారత బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా పాక్ భూభాగంలో అడుగుపెట్టాడు. దీంతో పాక్ రేంజర్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తన భర్త తిరిగి వచ్చేలా చూడాలని అతడి భార్య కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర సర్కారు పాక్తో చర్చలు జరిపింది. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య వార్ తగ్గిన క్రమంలో జవాన్ విడుదలపై పాకిస్తాన్తో భారత్ సంప్రదింపులు జరిపింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలపడానికి ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, పూర్ణం కుమార్ షా ఎవరైతే ఉన్నారో ఆ జవాన్ అంటే శాంతియుత భద్రతల నడుమ తను రావడం జరిగింది తిరిగి భారత్కి, అంటే క్షేమంగానే ఉన్నారా? తన ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అక్కడ ఏమైనా టార్చర్ చేశారా తనని? పూర్ణం కుమార్ షా ఈరోజు భారత్కు చేరుకోవడం జరిగింది. ఏదైతే గత వారంలో పాకిస్తాన్తో జరిగిన ఘర్షణ వాతావరణంలో, యుద్ధ వాతావరణంలో పూర్ణం కుమార్ షా అనుకోకుండా పాకిస్తాన్ బార్డర్లోకి వెళ్ళడం జరిగింది. దీన్ని గమనించిన పాకిస్తాన్ జవాన్లు వెంటనే తమ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఏప్రిల్ 23న బిఎస్ఎఫ్ లో తన కుమార్ పనిచేస్తున్నారు జవాన్ గా. అయితే ఎప్పుడైతే పాక్ సైన్యమైన చర్యలో తీసుకోవడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఆయన కుటుంబ సభ్యులు ఆయన విడుదల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. బిఎస్ఎఫ్ అధికారులు కూడా ఈ పూర్ణం కుమార్ షాకు సంబంధించి పాకిస్తాన్ అధికారులతో చర్చలు కూడా జరపడం జరిగింది. అయితే యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఆ సమయంలో షాను విడుదల చేసేందుకు పాకిస్తాన్ కూడా ఒప్పుకోలేదు. అయితే ఇటీవల యుద్ధం ముగిసింది, కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్ణం కుమార్ షాకు సంబంధించి ప్రభుత్వం మరోసారి పాకిస్తాన్ ఈ కుమార్ షా విడుదలకు సంబంధించి చూడడం జరిగింది. అయితే దీని మీద స్పందించిన పాక్ పూర్ణం కుమార్ షాను తిరిగి పంపించడం జరిగింది. పూర్ణం కుమార్ షా ఫిరోజ్పూర్ బార్డర్ 182వ బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ ఉన్నారు. ప్రస్తుతం అయితే కుమార్ షా చేరుకోవడం జరిగింది. ఆయన నివాసం కూడా వెళ్ళడం జరిగింది. స్పష్టమైన ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన మీద ఎలాంటి టార్చర్ పెట్టలేదని మాత్రం ఇప్పుడైతే తెలుస్తుంది కుమార్ షా వెల్లడించిన దాన్ని బట్టి. అలాంటి థ్యాంక్ యూ శ్రీనివాస్. భారత్ పాక్ మధ్య పరిస్థితులు కాస్త చక్కబడటంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత నెల 23వ తేదీన వాఘా బార్డర్ ప్రాంతంలో భారత బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షా పాక్ భూభాగంలో అడుగుపెట్టాడు. దీంతో పాక్ రేంజర్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తన భర్త తిరిగి వచ్చేలా చూడాలని అతడి భార్య కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర సర్కారు పాక్తో చర్చలు జరిపింది. ప్రస్తుతం భారత్ పాక్ మధ్య వార్ తగ్గిన క్రమంలో జవాన్ విడుదలపై పాకిస్తాన్తో భారత్ సంప్రదింపులు జరిపింది. అయితే 20 రోజుల పాటు పాక్లో బందీగా ఉన్న జవాన్ పూర్ణం కుమార్ షాను పాకిస్తాన్ అధికారులు ఇవాళ ఉదయం 10:30 గంటలకు అమృత్సర్లోని జాయింట్ చెక్పోస్టు ద్వారా భారత్కు అప్పగించారు. ఈ సందర్భంగా జవాన్ అప్పగింత ప్రక్రియ శాంతియుతంగా ప్రోటోకాల్ ప్రకారం జరిగిందంటూ బీఎస్ఎఫ్ ప్రకటన విడుదల చేసింది.